ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 36వ అధ్యాయము. మీరు గాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేనుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్విధుడు, అంగదుడు లంకను చేరి సర్వనాశనం చేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనను పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలను విరగ్గొట్టాను. ప్రస్తుతము లంక చెదిరిపోయిన శోభతో ఉంది. రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్లతో యుద్ధం చేయటానికి ఇది చాలా అనువైన సమయము అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నాకన్నీ శుభనిమిత్తాలే కనపడుతున్నాయి. నా మనసులో ఉత్సాహము పరవళ్లు తొక్కుతుంది. మనం ఆ సముద్రాన్ని సేతువు గట్టి దాడితే రావణుడు నిహతుడైపోయినట్లే. మంచి ముహూర్తం నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము అన్నాడు. అప్పుడు రాముడు, మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రము మా ఇక్ష్వాకు వంశీయులది. ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయమని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కాబట్టి మనం వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరదాం అన్నాడు. రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరాలన్నీ సంతోషం పొంది, జై శ్రీరామ్, జై రామ్, బయలుదేరదాం, లంక చేరిపోదాం, రావణుడిని సంహరిద్దాం అన్నాయి. తరువాత రాముడు సుగ్రీవుడితో, వృద్ధులైన వారు, శరీరంలో శక్తి లేని వారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు ఇలాంటి వానరాలను తీసుకురావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటు విశేషమైన బలం కలిగిన 1,00,000 వానరాలు వెళ్ళాలి. మిగతా వానరాలు రావటానికి కావలసిన తోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళటానికి అనువైన రీతిలో ఉన్న రహదారి నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు. అప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి. తాగటానికి మంచినీరు దొరకాలి. పళ్ళు, తేనె దొరకాలి. అలాంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యమంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడిపక్కన ఋషభుడు చూస్తూ వాళ్లను రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరాలతో సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనక కూడా కొన్ని లక్షల వానరాలు రక్షిస్తూ రావాలి. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అలాంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా శరీరాలను విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అలాంటి నీటి సరోవరాలకు, సరస్సులకు ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్యభాగములో హనుమంతుని భుజాల మీద కూర్చొని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైన వారు వానర సైన్యాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉండాలి అని శ్రీరాముడు తెలియజేశాడు. అప్పుడా వానర సైన్యమంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడి పక్కన నడుస్తున్న వారు ఇలా అంటున్నారు, లంకకి వెళ్ళగానే రావణుడిని ఏం చేస్తానో చూడు అని ఒకడంటే, నేనొక గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి, చూడరా నా కండ అని రాముడికి వినపడేటట్లు తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్న వారిని ఎత్తి పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీదకెక్కి వెళ్తున్నారు. కొంతమంది చెట్లను పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్లుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరాల మీదకు చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్లను తిని కాలం గడిపారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగా వాళ్లకు సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది. అప్పుడు